13 ఏళ్ల కష్టానికి ఫలితం లేదా? అధ్యక్ష అనాలని కోరిక తీరలేదా? ఆయనకు టైం కలిసి రాలేదా? కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లవుతున్నా పదవి ఆయన తలుపు తట్టడం లేదా? మరి ఆయనకు పదవీ యోగం లేనట్టేనా? ఇంతకీ ఎవరైనా? ఏంటా కథ? వాట్స్ ద స్టోరీ? టీడీపీలో రాజ్యసభ సీట్ల రగడ. అసంతృప్తిలో కడప టీడీపీ శ్రీనివాస్ రెడ్డి రాజ్యసభ సీట్ ఇస్తామని హామీ ఇచ్చారు. హామీని నెరవేర్చకపోవడంతో బాధగా ఉందన్న శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టిన శ్రీనివాసులరెడ్డి తన మనసులోని ఆవేదన పార్టీ పెద్దలకు తెలియాలనే పోస్టు పెట్టారా? సీన్లోకి వెళ్తే రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి కడప జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు. జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబం. శ్రీనివాసరెడ్డికి పార్టీలో కీలక పదవులు వరించాయి. కానీ అధ్యక్ష అనలేకపోయానని అసంతృప్తి ఆయనలో ఉందట. రెడ్డప్పగారి కుటుంబానికి 5 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి 1962లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకొచ్చి 1967-72లో లక్కిరెడ్డిపల్లె ఎమ్మెల్యేగా గెలిచారు. రాజగోపాల్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా పివి నరసింహారావు, ఎన్టీఆర్ క్యాబినెట్లలో మంత్రిగా పనిచేశారు. ఇక రాజగోపాల్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకొచ్చిన రమేష్ కుమార్ రెడ్డి 1999లో లక్కిరెడ్డిపల్లె ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో పోటీ చేసి ఓడిపోయారు. రాయచోటి నియోజకవర్గం ఏర్పడ్డాక 2014, 19 ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి తప్పలేదు. అయితే 2024లో టీడీపీ టికెట్ రాకపోవడంతో వైసీపీ కండువా కప్పుకున్నారు. రాజగోపాల్ రెడ్డి మరణం తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన శ్రీనివాస్ రెడ్డి అప్పట్నుంచి టీడీపీలో కొనసాగుతున్నారు. 2014లో కడప ఎంపీగా బరిలోకి దిగి అవినాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇకపోతే 2024లో మహిళా కోటాలో అనూహ్యంగా శ్రీనివాస్ రెడ్డి భార్యకు టికెట్ దక్కింది. దీంతో చట్టసభల్లోకి అడుగు పెట్టాలన్న ఆయన కల నేటికీ కలగానే ఉంది. ప్రజాప్రతినిధిని కాలేకపోయానని అసంతృప్తి ఆయనలో ఉందట. లేటెస్ట్ గా టీడీపీకి వచ్చిన 3 రాజ్యసభ సీట్లలో తప్పకుండా పదవి వస్తుందని ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పార్టీ పెద్దల వద్ద తన శక్తి మేర ప్రయత్నాలు చేశారట. సమీకరణాలు సహకరించలేదో లేక ఇంకేమైనా కారణమో తెలియదు కానీ శ్రీనివాసరెడ్డికి పదవి దక్కలేదు. సనా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్కి చంద్రబాబు బీఫామ్ ఇచ్చారు. తనకి రాజ్యసభ పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా తన అసంతృప్తిని వెళ్లకక్కారు కూడా శ్రీనివాసరెడ్డి. గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులున్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాను. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పనిచేశాను. పార్టీ అధిష్టానం నాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేరకపోవడం వ్యక్తిగతంగా ఎంతో కలతకు గురిచేసింది. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన నాయకులను, కార్యకర్తలను తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరం. ముఖ్యంగా నాకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం నా రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సంఘటనగా మిగిలిపోతుంది. కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం నా శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటానని ఎక్స్లో పోస్ట్ చేశారు. శ్రీనివాసరెడ్డి పోస్టు చూస్తే ఆయనలో ఎంత అసంతృప్తి ఉందో అర్థమవుతుంది. శ్రీనివాసరెడ్డి అంటే నారా లోకేష్ కు నమ్మకస్తుడు, చంద్రబాబుకు విశ్వాసపాత్రుడు. పార్టీలో క్రియాశీలకంగానూ పనిచేస్తున్నారు. కడప జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మొన్నటి వరకు పార్టీ పొలిట్ బ్యూరో మెంబరు కూడా. ప్రస్తుతం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య మాధవిరెడ్డికి ప్రభుత్వ విప్ పదవి కూడా ఉంది. ఓ లెక్కన చూస్తే శ్రీనివాసరెడ్డి కుటుంబానికి పార్టీలో మంచి ప్రాధాన్యత ఉందంటున్నారు. కానీ ప్రజాస్వామ్యబద్ధమైన పదవిలో ఉండాలనేది ఆయన కోరికట. తనకు పదవినిస్తే పార్టీని జిల్లాలో మరింత పటిష్టం చేస్తానని విజ్ఞప్తి చేస్తున్నారు శ్రీనివాసరెడ్డి. వైఎస్ జగన్ ను కడపలో కట్టడి చేయడానికి పనికొచ్చే శ్రీనివాసరెడ్డి రాజ్యసభ సీటు విషయానికొస్తే మాత్రం గుర్తుకు రాకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నారట. ఇలాగైతే రానున్న రోజుల్లో పార్టీ తరపున గట్టిగా ఎవరు ఎందుకు నిలబడతారని ప్రశ్న జిల్లాలో నెలకొంది.